ఉమ్మడి వరంగల్ జిల్లాను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. చేతికొచ్చిన పంట మొత్తం నీటిపాలైంది. భీమదేవరపల్లి మండలం వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. కళ్ళల్లో ధాన్యం మొత్తం తడిసి ముద్దైంది. మొక్కజొన్న, మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. అకాల వర్షాలతో 6 గాలం పండించిన పంట మొత్తం తడిసిపోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల ప్రభావంపై డీటెయిల్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్లో ఉన్నారు. కృష్ణమోహన్, వర్షాల ప్రభావం ఎలా ఉంది? పంటల పరిస్థితి ఎలా ఉంది? ద్రోణి ప్రభావంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయని చెప్పొచ్చు చంద్రిక. ఎందుకంటే గత వారం 10 రోజులుగా రైతులకైతే కంటి మీద కునుకు లేకుండా ఈ అకాల వర్షాలు చేస్తున్నాయి. మళ్ళీ ఈరోజు కూడా ద్రోణి ప్రభావంతో అయితే అనేక ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వర్షం పడుతుండడంతో ఐకేపీ సెంటర్లో కావచ్చు లేదా ధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దవుతుంది. భీమదేవరపల్లి మండలం సంబంధించి చూస్తే గట్ల నరసింగాపురం కావచ్చు లేదా ఆ మండలం సంబంధించిన అనేక గ్రామాలలో కూడా ఒక్కసారిగా వర్షం పడింది. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా తడిచిపోయింది. సేమ్ టైంలో ఈదురు గాలులు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో చాలా చోట్ల కూడా మామిడి కాయలు అయితే పూర్తిగా రాలిపోతున్నాయి. సేమ్ టైంలో వరికి సంబంధించి ఇప్పుడు కోత దశలో కూడా చాలా చోట్ల ఉంది. 1-2 రోజులలో పంట కోత చేసిన తర్వాత వాటిని ధాన్యం తిరిగి పంటకు అమ్ముకోవడానికి తీసుకువెళ్తుంటారు. కొన్ని చోట్లనేమో ఇప్పటికే కోతలు పూర్తయి ధాన్యం అమ్మకానికి ఐకేపీ సెంటర్లు, కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చారు. ఉదయం మొత్తం కూడా చూస్తే పొడి వాతావరణం ఉంది, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ధాన్యం చాలామంది ఆరబోసుకున్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న కావచ్చు, మిగతా పంటలంతా కూడా ఒక్కసారిగా వర్షం పడడంతో ఆ పంట కాపాడుకోవడం కూడా రైతులకు కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. టార్పెంట్ కవర్లు కావచ్చు, ఇవన్నీ కప్పే టైం కూడా లేకపోవడం, ఒక్కసారిగా పడిన వర్షంతో ఇటు వరి ధాన్యం కావచ్చు, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. సేమ్ టైంలో ట్రాక్టర్లలో, తర్వాత కొన్ని చోట్ల ఎడ్ల బండ్లలో కూడా ధాన్యం విక్రయానికి తీసుకొచ్చారు. అవి దించకుండానే తడిచి ముద్దయ్యాయి. అకాల వర్షంతో అయితే పంట అంతా కూడా తడిచిపోయిందని చెప్పచ్చు. మామిడి పంట కూడా పూర్తిగా దెబ్బతిన్నది. చాలా చోట్ల మామిడికాయ మొత్తం కూడా రాలిపోయింది. గతంలో చూస్తే గత ఏడాది కాత తక్కువగా ఉంది, కానీ ఈసారి కాత ఎక్కువగా ఉంది. దీంతో తమకు మంచి దిగుబడి వస్తాయి, కష్టాలు తీరుతాయి అనేది మామిడి రైతులు భావించారు. కానీ చేతికొచ్చే దశలో ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుండడం మామిడి రైతులకైతే ఇబ్బందికరంగా మారింది. తీవ్ర నష్టాన్ని వాటిల్లుతుందని చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో జనగామ ప్రాంతంలో కూడా కొంతమేర వర్షం పడింది. మరో 2-3 రోజుల పాటు కూడా జనగామ కావచ్చు, ఇటు హన్మకొండకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్తుంది. ఈదురుగాలులు కావచ్చు, ఉరుములతోటి ఈ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దీని ప్రభావంతో అయితే చాలా చోట్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఇటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా వర్షం పడే సమయంలో చెట్ల కింద కావచ్చు లేదా రేకుల షెడ్లు లాంటి వాటి దగ్గర కూడా ఎవరు ఉండొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా జనగామ జిల్లాలో అనేక ప్రాంతాలలో కూడా పిడుగులు పడ్డాయి. దీంతో కొంతమంది రైతులకు గాయాలు పాలైనటువంటి సంఘటన కూడా ఉంది. బచ్చన్నపేట దగ్గర ఉన్నటువంటి ఆలింగాపురం దగ్గర ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో ఒక్కసారిగా పిడుగుపడ్డది. ధాన్యం విక్రయానికి తీసుకొచ్చినటువంటి రైతులు ఓవైపు ధాన్యం కాపాడుకునే పరిస్థితిలో ఉండే సమయంలోనే పిడుగుపడడంతో కొంతమంది రైతులకు గాయాలు కావడంతో ఇమీడియట్లీ ఆసుపత్రికి కూడా తరలించారు. అదేవిధంగా ఇదే జిల్లాలో, జనగామ జిల్లాలోని పెద్దరాంచర్ల దగ్గర కూడా పిడుగు పడింది. అనేక గ్రామాలలో కూడా పిడుగులు పడ్డాయి. ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటు అనేక ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుంది. విద్యుత్ ఘాతాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా చెట్ల కింద పశువులను కట్టేయడం కావచ్చు, లేదా చెట్ల కింద వర్షం పడ్డప్పుడు ఆగడం కావచ్చు, రేకుల షెడ్ దగ్గర కానీ ఉండడం చేయకూడదు అనే సూచనలు చేస్తున్నారు. అయితే రైతులకు సంబంధించి చూస్తే గత వారం 10 రోజులుగా వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పంట చేతికొచ్చే దశలో ఇప్పుడు ఉంది. వరి కావచ్చు, మామిడి కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న, మిర్చికి సంబంధించి కూడా ఇప్పటికే పీక్ స్టేజ్కి వచ్చింది సీజన్ అని చెప్పచ్చు. ఈ మే నెల మొత్తం కూడా చివరి దశలో అమ్ముకోవడానికి ఉంటుంది. మిర్చి కూడా కోసి విక్రయానికి తీసుకొచ్చే టైం, ఒక్కసారిగా వర్షం పడడం, వాతావరణం మారడంతో అయితే కాయ కలర్ కూడా మారే అవకాశం ఉంటుంది. దీంతో ధర ఇప్పటికే తక్కువగా ఉండడం ఇది మరింత ప్రభావం చూపిస్తుంది అనేది రైతులు ఆందోళన చేస్తున్నారు. మొత్తంగా అకాల వర్షాలు అయితే
ఓరుగల్లు రైతన్నకైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. ఉదయం అంతా కూడా చూస్తే పొడి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసరికి ఉష్ణోగ్రత గణనీయంగా నమోదవుతుంది టెంపరేచర్ చూస్తే మాత్రం. కానీ ఒక్కసారిగా సాయంత్రం అయ్యేసరికి వెదర్ అంతా కూల్ అయిపోతుంది. ఇమీడియట్లీ వర్షం పడుతుంది. మరో 3 రోజుల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉన్నది వాతావరణ అధికారులు కూడా చెప్తున్నారు. ఇలాంటి భిన్నమైనటువంటి వాతావరణంలో మాత్రం రైతులకు ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. చాలా వరకు వరి పంట మీదనే ఎక్కువ ప్రభావం చూస్తుంది. ఆ తర్వాత మామిడి పంట మీద కూడా అట్లాంటి ప్రభావం చూపిస్తుంది. ధాన్యం ఇప్పటికే ఐకేపీ సెంటర్లు కావచ్చు వీటి దగ్గరికి తీసుకొస్తున్నారు. అయితే గతంలో లాగా 10-15 రోజులు ఉండకుండా ఇమీడియట్లీ వచ్చిన ధాన్యాన్ని అయితే కొనుగోలు చేసే ప్రయత్నం అధికారులు చేస్తుండటంతో కొంత రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పొచ్చు. కానీ ఒక్కసారిగా పడుతున్నటువంటి వర్షం మాత్రం రైతులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే చవి చూసే పరిస్థితులు ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా ఇలాంటి వర్షాలే పడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈదురుగాలులు 30-40 కిలోమీటర్ల వేగంగా వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. వర్షాలు పడేటప్పుడు సమయంలో కావచ్చు ఎవరు కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండాలి. చెట్ల దగ్గర కూడా ఉండకూడదు. రేకుల షెడ్డుల దగ్గర అయితే అసలే ఉండకూడదు అంటూ కూడా సూచనలు చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఈ ధోని ప్రభావం ఉండే అవకాశం ఉండే నేపథ్యంలో అయితే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంటలు కాపాడుకోవడం ఎలా అనే మీమాంసలో ఉన్నారని చెప్పుకోవచ్చు. చంద్రిక. రైట్ కృష్ణమోహన్. మాది ముత్తవరం గ్రామం. మామిడి తోట దాదాపు 10 ఎకరాలు ఉంది. మొత్తం ఈ సాయంత్రం గాలి ద్వారం వచ్చి మొత్తం రేపు కాయ తెంపేది మొత్తం కుప్ప ఊలిపోయింది. దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల పంట నష్టం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల మేము మామిడి రైతులం బాగా నష్టపోయినాం. నా ఊరు గట్టు నరసింగపురం. నా పేరు కుమారి. 4 ఎకరాల పొలం పెట్టిన, ఎండ పోసిన, ఎండినాక బారదానికి పోయినా. బారదానికి వచ్చారు కానీ వర్షం ఏడు ఆకుండా తొందరగా వచ్చి బాగా రాళ్ళు చుట్టూ పట్టేసారు. రాళ్ళు పడ్డాయి. ఇక మొత్తం ముద్దలు అయిపోయినాయి. 4 ఎకరాల వాళ్ళు 2,50,000 దాకా లాస్ అయింది సార్. ముద్దలు వచ్చి మాది గర్నాసింగపూర్ గ్రామం. నేను వచ్చేసి 2 ఎకరాల కౌలు తీసుకున్నాను. కౌలు తీసుకొని గత 5 రోజుల నుంచి ఇదే కష్టపడుతున్నాను. ఎండ కోసుడు దగ్గర కోసుడు మబ్బు రావడం వల్ల ఈరోజు ఇదంతా ఇక్కడికి వచ్చి దగ్గర చేసిన క్రమంలో భారీ గాలి వాతావరణం బాగా గాలి దుమారంతో పాటు చేసిన పరదలు కూడా కొట్టుకుపోయి ఇంత నీళ్లు వరి మొత్తం ఇట్లా 1,20,000 దాకా నష్టం వచ్చింది. ఇప్పుడు కౌలు తీసుకున్నందుకు కౌలుకు ఇది ప్లస్ వ్యవసాయంకు దీనికి వాటర్ వర్షం వల్ల ఈ వడ్లు ఇళ్ళకెళ్ళి వరదతోటి మొత్తం కిందికి పోయి. హైదరాబాద్ సహా 13 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 3 గంటల్లో భారీ ఈదురుగాల్లో వర్షంతో పాటు పిడుగుపాటులుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. రైట్ అప్డేట్స్ తెలుసుకుందాం. కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఎలా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? చంద్రిక, ఈ రోజుతో పాటు మరో 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. గత వారం నుంచి కూడా మనకు ఇట్లాంటి వెదర్ అనేది కనిపిస్తూ ఉంది. దాదాపు పదల అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రము ఒక్కసారిగా 4 గంటల ప్రాంతంలో కూడా వాతావరణం మారిపోయి మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే నమోదవుతా ఉంది. అలాగే నిన్న కూడా మనకు ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అయింది. చాలా జిల్లాల్లో కూడా దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు సిటీ వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే 8 సెంటీమీటర్ల వర్షపాతం, ఒక భారీ వర్షపాతమే నమోదైందనే చెప్పుకోవచ్చు. దాదాపు ఈదురుగాలులతో కూడిన వర్షపాతంకి అయితే నిన్న హైదరాబాద్ 1.5 గంటల పాటు కూడా బీభత్సం సృష్టించింది. అతలకుతలమైందనే చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి
అట్లాంటి వెదరే ఈ రోజు కూడా ఉండబోతా ఉంది. కాకపోతే ఈ రోజు చూసుకున్నట్టయితే కూడా కాస్త తీవ్రత నిన్నటంత తీవ్రత కాకపోయినా కూడా దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్తో పాటు ఇటు మేడ్చల్, మల్కాజిగిరి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి అంటే హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే మనకు దాదాపు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే 2-3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఉత్తర జిల్లాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు 19 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ మనకైతే దాదాపు వడగళ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఒక్కసారి కనుక మనం జిల్లాలు చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకైతే 19 జిల్లాలు అయితే ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, దాంతోపాటు మల్కాజిగిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లోనైతే ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే రైతులకు సూచనలు కూడా జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రతిసారి కూడా 3 గంటలకు ఒక్కసారి ఇటు వాతావరణ శాఖ ఇంపాక్ట్ బేస్డ్ అని చెప్పేసి కూడా మనకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అట్లాంటి అలర్ట్ ప్రజెంట్ మనకు అలర్ట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇటు హన్మకొండ కావచ్చు, జనగాం కావచ్చు, వరంగల్ కావచ్చు, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్కి అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 గంటల పాటు కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలపడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు వాతావరణం ఇప్పటికే పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో మేఘవృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదైంది. ఇటు జిల్లాల్లో చూసుకున్నట్టయితే కూడా జనగాం కావచ్చు, సిద్దిపేట కావచ్చు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా మనకు ఒక జోరు వర్షం అనేది కురుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు మనకు ఈ అడపాదడప వర్షాలతో పాటు చాలా వరకు చెడగొట్టు వర్షాలు అనేవి కూడా ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. అంటే వడగళ్లతో కూడిన వర్షాలు అనేవి మనకు ఈ టైంలో ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. కాకపోతే గత సంవత్సరంతో చూసుకున్నట్టయితే ఈసారి అయితే మనకు అధికంగా ఈ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలులతో పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో గాలిలో తేమ శాతం పెరిగిపోయి మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి కూడా దట్టంగా కమ్ముకుంటూ ఉన్నాయి. ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఈదురుగాలులు కావచ్చు, వడగళ్ల వర్షాలు కావచ్చు మనకు ఎక్కువగా నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. గత వారం నుంచి కూడా మనకు ఇట్లాంటి వెదరే కంటిన్యూ అవుతూ ఉంది. దాదాపు వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాదాపు ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా అంటే దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఇప్పటికే ఎండ తీవ్రత మీద కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దాదాపు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అది కూడా మనకు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం 3-4 ప్రాంతం వరకే ఇట్లాంటి వాతావరణం ఉంటుంది. 3-4 ప్రాంతం తర్వాత కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మేఘావృతమైన వాతావరణం కనిపించే అవకాశం ఉంది. అక్కడక్కడ కూడా మనకు వర్షాలు అయితే కనిపించే అవకాశం ఉంది. ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు మనకు గత వారం నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వచ్చే వారం రోజుల పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే సిటీ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈదురుగాలు కూడా వీస్తూ ఉన్నాయి. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఇటు రైతులతో పాటు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పిడుగుపాటు అనేది కూడా వచ్చే ఈ రోజుతో పాటు వచ్చే 2 రోజుల పాటు కూడా సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న చూసాము జనగామ ప్రాంతంలో 3 పిడుగుపాట్లతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 3 పిడుగుపాట్లు అంటే మొత్తంగా 6 పిడుగుపాట్లు అనేవి సంభవించాయి. అదేవిధంగా ఈ రోజు కూడా పిడుగుపాటు సంభవించే అవకాశం ఉండడంతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎత్తైన ప్రదేశంలో ఏవైతే కొబ్బరి చెట్లు కావచ్చు, దాంతోపాటు తాడి చెట్లు కావచ్చు, రేకుల చెట్లు కావచ్చు ఎత్తైన ప్రదేశాల్లో మాత్రం ఉండకూడదనేసి హెచ్చరిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకు సాయంత్రం సమయంలోనే ఇట్లాంటి వర్షాలు ఉండడంతో కూడా ఎవరైనా బయటికి వచ్చే వాళ్ళు ఉంటే తొందరగా వర్క్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు సాయంత్రం సమయం తర్వాతనే ఇట్లాంటి వెదర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఇట్లాంటి వర్షాలు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దాదాపు రాళ్లతో కూడిన వర్షాలు కూడా మనకు దాదాపు గత 3 రోజుల నుంచి కూడా అక్కడక్కడ నమోదవుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇక నిన్న కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలతో పాటు వడగళ్ల వర్షం కూడా పలు ప్రాంతాల్లో నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము.
అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే కూడా నిన్నటంత తీవ్రత మాత్రం ఈ రోజు హైదరాబాద్కి ఉండబోదని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. దాదాపు ఈదురుగాలతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు కూకట్పల్లి కావచ్చు, దాంతోపాటు చందానగర్ కావచ్చు, మియాపూర్ కావచ్చు, పట్టంచెరు ప్రాంతాల్లో అయితే వర్షం అయితే పడి ఎలిసిందని చెప్పుకోవచ్చు. ఇటు కుత్బులాపూర్ కావచ్చు, దాంతోపాటు కాప్రా కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా కీసర ప్రాంతాల్లో కూడా మనకు వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ఉప్పల్ బోడుప్పల్ కావచ్చు, దాంతోపాటు ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ అక్కడక్కడ చిరుజల్లుతో కూడిన వర్షం అయితే నమోదవుతా ఉంది. ఇటు జిల్లాలకు చూసుకున్నట్టయితే సిద్దిపేటలో కూడా మనకు వర్షం దంచుకొట్టిందని చెప్పుకోవచ్చు. ఇటు జనగాం ప్రాంతంలో కూడా ఈదురుగాలతో కూడిన వర్షం అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఇటు వరంగల్కి ఇప్పటికే కూడా మనకు చూసుకోవచ్చు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే 2 గంటల పాటు ఇటు సిద్దిపేట కావచ్చు, జనగాం కావచ్చు, వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఈ ప్రాంతాల్లోనైతే మనకు వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. చంద్రిక. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడమే గాక పూరి గుడిసెలు నేలమట్టమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి, కోజోన్, కొత్తూరులో దెబ్బతిన్న పంట పొలాలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు పరిశీలించారు. ఎర్దండి వడ్డెర కాలనీలో నిరాశ్రయులైన గుడిసె వాసులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో పంట నష్టంపై తక్షణమే సర్వే చేసేలా కలెక్టర్ను కోరుతామన్నారు. పెద్ద వడగళ్ల వానతో సహా ఈదర గాలులు ఇబ్రాహీంపట్నం మండలంలో ముఖ్యంగా ఎద్దండి గ్రామం, ఇది గోదావరి ఒడ్డున ఉంటుంది. ఈ గ్రామంలో మరి విపరీతమైన పంట నష్టం జరిగింది. ఇండ్లు ఒడ్డరిండ్లు ఉంటాయి ఇక్కడ బయట, మొత్తం ఇండ్లు మొత్తం పాపం వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటే గుడిసెల కానుంచి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటే కూడా వాళ్ళు మొన్న తెచ్చుకున్న రేషను, పప్పులు, ఉప్పులు అన్నీ నాని రాళ్ళ వానబడి ఆ ఈదర గాలులకు మొత్తం గుడిసెలన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. సో దాన్ని ఈరోజు సందర్శించి ఇక్కడ పాపం వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, సార్ మాకు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు, మాకేదన్నా దీనికి పరిష్కారం చూపించిండ్రేనా అంటే మనం వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే పాపం ఇండ్లు లేవు వాళ్ళకు స్థలం ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్లను తక్షణమే మంజూరు చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడు తహసీల్దార్ గారితో మాట్లాడినాం, కలెక్టర్ గారితో కూడా, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మా కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా స్పందించి ఆఫీసర్లందరినీ కూడా ఇబ్రాహీంపట్నం మండలం, అదేవిధంగా మెట్పల్లి మండలం, కోరుట్ల మండలం, ఈ మండలాలన్నీ కూడా ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినారు కలెక్టర్ గారు. మేము మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా చెప్తే వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మరి నష్టపరిహారం ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా మన రైతులను ఆదుకుంటామని కూడా వారు చెప్పడం జరిగింది. వరంగల్ జిల్లాలో పెట్రోల్ బంకుల్లో డీజిల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 3 అదుపులోకి తీసుకున్నారు. రాయపర్తి, పరకాల, జఫర్గఢ్, నడికూడలోని బంకుల్లో డీజిల్ కొట్టించుకొని ఫోన్పే చేస్తామని చెప్పి పారిపోయారు. గీసుకొండకు చెందిన రంజిత్, ఆత్మకూరుకు చెందిన రేవూరి నవీన్ రెడ్డి, నల్గొండ జిల్లా శెట్టిపాలానికి చెందిన భరత్ చంద్రలు ఒక గ్రూప్గా ఏర్పడి ఇలా చేస్తున్నారన్నారు పోలీసులు. నిందితుల నుంచి కారు, 12,500 రూపాయల నగదు, మొబైల్స్ సీజ్ చేశామన్నారు. డీజిల్ దొంగల ముఠా అరెస్టుతో ఊపిరి పీల్చుకున్నారు జిల్లాలోని పెట్రోల్ బంక్ యజమానులు. ఇవి బ్రిటన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాస్టిస్.